హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు టొమాటో ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పే ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పు తీసుకుని 3-4 సార్లు బాగా వాష్ చేసుకుని 1 కప్పు కందిపప్పుకి 3 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నానబెట్టకుండా తీసుకున్నా కాబట్టి 3 కప్స్ వేసాను. మీరు నానబెట్టి తీసుకుంటే మాత్రం 2 కప్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇందులోనే కారానికి తగినట్టు పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు టొమాటోలను 2 తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొంచెం పసుపు, మీ రుచికి తగినంత కారం, అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. పప్పు అనేది కుక్ అయ్యేలోపు ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాష్ చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. పప్పు అనేది పూర్తిగా కుక్ అయిన తర్వాత కుక్కర్లో నుంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు చూసారా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తుతోటి కానీ మ్యాషర్ తోటి కానీ ఒకసారి బాగా మ్యాష్ చేసుకోండి. అలాగని మరి మెత్తగా మ్యాష్ చేసుకోకండి, లైట్గా మ్యాష్ చేసుకుని ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదండి. ఏ కర్రీస్కైనా కానీ రాళ్ళు ఉప్పు అనేది వేసుకుంటే బాగుంటుంది. అంటే రాక్ సాల్ట్ వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోండి. పప్పు ఇలా కుక్ అవుతున్నప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. ఇందులో ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు పూర్తిగా వేగిన తర్వాత ఇందులో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు లైట్గా ఇంగు కూడా యాడ్ చేసుకుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మరొక 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు టొమాటో అనేది రెడీ అయిపోతుందండి. తాలింపు పెట్టిన తర్వాత ఎక్కువసేపు పప్పు అనేది కుక్ చేసుకొని అవసరం లేదు. జస్ట్ 1 మినిట్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన పప్పు టొమాటో రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. బై బై. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.